చూడండి, దేవుడు మనని మట్టితో చేశాడు. ప్రాణ ఆత్మ జీవాన్ని ఊదాడు. అలాంటి మానవుడు తన మట్టి జీవితాన్ని మరిచిపోయి మనీకి అలవాటు పడి స్వార్థంతో, మోసాలతో, అక్రమాలతో బ్రతుకుతూ చివరికి మట్టిలోకి వెళ్ళిపోయే మనిషిని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మట్టిలో పోవాల్సిన ఈ ప్రాణాన్ని చాలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మనం గ్రహించాలి మట్టితో మేము వచ్చామని. కాబట్టి మనకు ప్రాణమును ఊది నీటినిచ్చి జీవాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోకూడదని స్తుతించి ఆరాధించాలి. ప్రతి దాన్ని కూడా ఆయన రూపురేఖలతో చేసుకొని ఎంతో అందంగా అలంకరించి మనతో మాట్లాడాలని, నిత్యము మనల్ని దర్శించాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ మనం మాత్రం అలా ఉండటం లేదు. లోక సంబంధమైన సుఖ సంతోషాల భోగాలతో అనేకుల్ని మోసాలు, అక్రమాలు, అన్యాయాలు చేస్తూ మానవుడు బ్రతుకుతున్నాడు. కాబట్టి దయచేసి అలా ఉండకూడదు. సృష్టించబడ్డ దేవునికి మన విధేయతలు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా అన్ని రంగాల్లో దీవించి నృత్యం మనతో